స్థానిక ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం. ఇద్దరు పిల్లల నియమాన్ని ఎత్తివేసే తీర్మానానికి ఆమోదం. రేపటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశ మొదలవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇద్దరు పిల్లల నియమాన్ని ఎత్తివేసే తీర్మానానికి ఆమోదం లభించింది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు ముఖ్య అంశాలు చర్చించబడ్డాయి. ప్రధానంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, బీసీ రిజర్వేషన్ల అభ్యర్థుల అర్హతలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో అత్యంత ప్రాధాన్యం పొందిన విషయం ఇద్దరు పిల్లల నియమాన్ని రద్దు చేయడం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే అభ్యర్థికి ఇద్దరికి మించి పిల్లలు ఉండకూడదన్న నిబంధనను 1990లో అమలు చేశారు. ఈ నిబంధన కారణంగా అనేక మంది అభ్యర్థులు గతంలో పోటీ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ నియమాన్ని తొలగించాలని నిర్ణయించింది. దీంతో భవిష్యత్తులో స్థానిక ఎన్నికల్లో మరింత మంది నాయకులు పోటీ చేయడానికి అవకాశం లభించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై చర్చించాక మంత్రివర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఈ తీర్మానానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ప్రభుత్వం త్వరలో ఈ నిర్ణయాన్ని గెజెట్ రూపంలో విడుదల చేయనుంది. ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం ప్రజాస్వామ్యంలో ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వడం, స్థానిక నాయకత్వాన్ని బలపరచడం అని అధికారులు చెబుతున్నారు. రాబోయే నెలల్లో రాష్ట్రంలో పంచాయతీ, మండల, జడ్పీ ఎన్నికలు జరగనున్నాయి. ఇద్దరు పిల్లల నియమం తొలగించడంతో పాటు రిజర్వేషన్ల జాబితా కూడా త్వరలో ప్రకటించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. రిజర్వేషన్లు, అభ్యర్థుల అర్హతలపై స్పష్టత రాగానే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మా ప్రభుత్వం సమానత్వం, సమాజంలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే నిర్ణయాలు తీసుకుంటోంది. స్థానిక సంస్థల్లో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఎదగాలి అనే మా ఆశయం అన్నారు. అలాగే ఆయన ఇద్దరు పిల్లల నియమం వల్ల చాలా మంది సామాన్యులు పోటీ చేయలేకపోతున్నారు. అందుకే దీనిని ఎత్తివేయడం సముచిత నిర్ణయమని అన్నారు. మంత్రివర్గ నిర్ణయంపై ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామం సర్పంచులు, మండల అధ్యక్షులు, జడ్పీ సభ్యులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది సమాజంలో అందరికీ సమాన అవకాశం ఇచ్చే నిర్ణయమని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఇద్దరు పిల్లల నియమాన్ని రద్దు చేయడానికి సంబంధించి పంచాయతీరాజ్ చట్టంలో సవరణ అవసరం. దీనికోసం ప్రభుత్వం త్వరలో అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనుంది. చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ నిర్ణయం అధికారికంగా రద్దవుతుంది. ఈ నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా లాభదాయకమా అనే చర్చ మొదలైంది. ఇతర పార్టీలు కూడా ఈ విషయంపై తమ స్పందన తెలియజేశారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇది ఎన్నికల ముందు రాజకీయ లాభం కోసం తీసుకున్న నిర్ణయం అని విమర్శించగా, కాంగ్రెస్ నేతలు ఇది ప్రజల కోసం తీసుకున్న సామాజిక నిర్ణయం అని సమర్థించారు. మంత్రివర్గ సమావేశంలో విద్యారంగం, వైద్య రంగం, రోడ్లు మరమ్మతులు, వ్యవసాయ సబ్సిడీలు, వర్ష నష్ట పరిహారం వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. సీఎం సంబంధిత శాఖలకు అవసరమైన నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. 2 దశాబ్దాల తరువాత ఇద్దరు పిల్లల నియమం రద్దు కావడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజలు ఇప్పుడు నిజమైన సామాన్యులకు రాజకీయ ప్రవేశం సులభమవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. అనేక మంది నిర్ణయాన్ని స్వాగతిస్తూ సోషల్ మీడియాలో అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇద్దరు పిల్లల నియమం రద్దు చేయడంతో ప్రజాప్రతినిధుల అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.
ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శిపై రాజకీయ దుమారం. బీఆర్ఎస్ పై దాడులే కారణమని కేటీఆర్, బండి సంజయ్ విమర్శలు. తెలంగాణలో ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి మీద జరుగుతున్న చర్యలపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ నేతలు దీన్ని రాజకీయ దాడిగా పేర్కొంటూ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేటీఆర్, బండి సంజయ్ ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శిపై జరుగుతున్న విచారణ బదిలీ అంశం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఇటీవల ఆయనపై కొన్ని పరిపాలనా చర్యలు చేపట్టడంతో బీఆర్ఎస్ నేతలు దీనిని రాజకీయ ఉద్దేశాలతో చేసిన చర్యగా ఆరోపిస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. మాజీ మంత్రులు, ప్రతిపక్ష నేతలు ఈ విషయంపై తీవ్ర ప్రతిస్పందన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి ప్రతిపక్ష నాయకులపై, వారికి దగ్గరగా ఉన్న అధికారులపై దాడులు చేస్తోంది. ఇది పరిపాలనా వ్యవస్థను భయపెట్టే ప్రయత్నమని అన్నారు. అలాగే ఆయన ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి విధి నిర్వహణలో నిజాయితీగా పనిచేశారు. ఇప్పుడు రాజకీయ కోణాలతో ఆయనపై చర్యలు తీసుకోవడం తగదని అన్నారు. బీజేపీ నాయకుడు బండి సంజయ్ కూడా ఈ విషయాన్ని అన్నారు. ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శిపై కొన్ని విధి లంఘనాల ఆరోపణలతో అంతర్గత విచారణ ప్రారంభమైందని సమాచారం. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇది రాజకీయ ప్రేరణతో చేసిన చర్య అని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వర్గాలు మాత్రం విచారణ పరిపాలన ప్రమాణాల ప్రకారం జరుగుతోంది, దీనిలో రాజకీయ ఉద్దేశం ఏదీ లేదని స్పష్టం చేశాయి. ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో వేడి చర్చకు దారితీసింది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దాడి చేస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం పరిపాలనలో పారదర్శకత కోసం చర్యలు తీసుకుంటున్నామని సమర్థిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ విషయాన్ని ప్రజల్లో పెద్ద ఇష్యూగా తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారి మీద చర్యల విషయం టీవీ ఛానల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ప్రధాన చర్చగా మారింది. ప్రజల్లో కూడా ఈ విషయం మీద ఆసక్తి పెరిగింది. ఇది పరిపాలనా చర్యనా లేక రాజకీయ దాడా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మంత్రివర్గంలో ఉన్న సీనియర్ అధికారులు, మంత్రులు ఈ అంశంపై స్పందిస్తూ ప్రభుత్వం ఎవరిని వ్యక్తిగతంగా లక్ష్యం చేయడం లేదు, తప్పులు జరిగితే చట్ట ప్రకారం విచారణ తప్పదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై నివేదిక కోరినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిపక్షాలను భయపెట్టడం ఆపాలి అంటూ నినాదాలు చేశారు. అన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహించారు. కేటీఆర్, హరీష్ రావు, జగ్గారెడ్డి తదితరులు ఈ అంశంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. ఈ ఘటన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరగడంతో రాజకీయ వర్గాలు దీన్ని వ్యూహాత్మకంగా చూస్తున్నాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చూస్తుంటే ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ప్రజల్లో కూడా ఈ విషయంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ప్రభుత్వం క్రమశిక్షణ కాపాడుతోందని అంటుండగా మరికొందరు ఇది ప్రతిపక్షాలపై పగ తీర్చుకోవడమే అని అంటున్నారు. ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శిపై చర్యలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కేటీఆర్, బండి సంజయ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా ప్రభుత్వం మాత్రం ఇది చట్టపరమైన చర్య అని స్పష్టం చేస్తోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందడి జోరుగా పార్టీల ప్రచారం ఇంటింటికి వెళ్లి మద్దతు కోరుతున్న అభ్యర్థులు బీఆర్ఎస్ విజయం ఖాయమని కేటీఆర్ ధీమా. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. పార్టీలు ప్రగాఢంగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు అభ్యర్థులు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మా పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం కోసం అన్ని పార్టీలు బరిలోకి దిగాయి. ఎన్నికల తేదీ దగ్గరవుతున్న కొద్దీ ప్రచారం ముమ్మరం అవుతోంది. రాజధానిలోని ప్రముఖ నియోజకవర్గం ప్రతిష్టాత్మకంగా మారడంతో ప్రతి పార్టీ తన ప్రతిష్టను పణంగా పెట్టి పోటీ చేస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తమ తమ శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికి తిరుగుతూ ప్రజల మద్దతు కోరుతున్నారు. కాంగ్రెస్ నాయకులు స్థానిక సమస్యలపై దృష్టి పెడుతుండగా బీజేపీ నాయకుల ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు తమ పాలనలో జరిగిన అభివృద్ధి పనులు గుర్తు చేస్తూ ప్రజల మనసులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు ఎప్పుడూ అభివృద్ధికి ఓటు వేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. ఈసారి కూడా మా అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడని ధీమాగా చెప్పారు. కేసీఆర్ స్వయంగా ఎన్నికల ప్రణాళికను పర్యవేక్షిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ తరపున పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు జూబ్లీహిల్స్ లో పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ప్రజలు మార్పు కోరుతున్నారు అంటూ ఓటర్లు ఆకర్షిస్తున్నారు. బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా ప్రచారం రంగంలో బిజీగా ఉన్నారు. వీరు ప్రజలకు భరోసా ఇచ్చే పార్టీ బీజేపీ మాత్రమే అని చెబుతున్నారు. అభ్యర్థులు ప్రతి కాలనీ, ప్రతి వీధిలో ప్రజలను కలుస్తున్నారు. తమ అభిప్రాయాలు వినిపిస్తూ అభివృద్ధి వాగ్దానాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో పలు సంఘాలు, యువజన సమితిలు అభ్యర్థుల కార్యక్రమాలకు మంచి స్పందన ఇస్తున్నాయి. మహిళా సంఘాలు, యువ ఓటర్లు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ సీనియర్ నేతలు రోజు సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. కార్యకర్తలకు ఒక్కొక్కరికి టార్గెట్ ఇచ్చి ఓటర్లను చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు, ఇతర మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి స్థానిక సమస్యలపై దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ లోపభూయిష్టంగా మారిందని ఆయన ఆరోపిస్తున్నారు. బీజేపీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మద్యం, అవినీతి, నిరుద్యోగం సమస్యలతో వైఫల్యమైందని విమర్శలు గుప్పిస్తోంది. ప్రజలకు కొత్త ఆశ చూపే మేమే అని చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లు మూడు ప్రధాన పార్టీల మధ్య తేడా చూస్తున్నారు. కొంతమంది అభివృద్ధి ఆధారంగా ఓటు వేయాలని భావిస్తుంటే మరికొందరు స్థానిక సమస్యల పరిష్కారాన్ని కోరుతున్నారు. ప్రముఖ ప్రాంతం కావడంతో ఈ నియోజకవర్గంలో మేధావులు, వ్యాపారవేత్తలు, యువత అధికంగా ఉన్నారు. వారి ఓటు ఏ దిశగా వెళ్తుందనేది ఆసక్తిగా మారింది. ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఫలితం తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపనుంది. బీఆర్ఎస్ ఈ సీటు గెలిస్తే పార్టీకి నూతన ఊపు వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అదే కాంగ్రెస్ లేదా బీజేపీ గెలిస్తే అది ప్రభుత్వానికి బలమైన హెచ్చరికగా మారే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో హైదరాబాద్ రాజకీయ రంగం వేడెక్కింది. ఇటువంటి ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజయం మా వంతే అని అంటూ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో లైఫ్ చేంజెస్ రంగంలో భారీ పెట్టుబడులు, లక్షల మందికి ఉపాధి కల్పన. 1,00,000 కోట్లు పెట్టుబడితో 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ. లైఫ్ చేంజెస్ రంగంలో 1,00,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఈ పెట్టుబడుల వల్ల 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా కొనసాగుతుండడంతో మంత్రి తెలిపారు. ప్రపంచ స్థాయి సంస్థలు తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా చూస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం 200 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇవి కలిసి 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. దీంతో 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తోంది. ఎవరైనా ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోవాలంటే వారికి అన్ని సౌకర్యాలు అందిస్తున్నాం. ముఖ్యంగా లైఫ్ చేంజెస్, బయోటెక్, ఫార్మా రంగాల్లో ప్రపంచ స్థాయి పెట్టుబడులు రానున్నాయి. మా లక్ష్యం ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగం కల్పించడం అని అన్నారు. హైదరాబాద్ ఇప్పటికే ఫార్మా హబ్ గా గుర్తింపు పొందింది. ఇక లైఫ్ చేంజెస్ రంగం కూడా ఇక్కడ వేగంగా అభివృద్ధి చెందుతోంది. పలువురు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తమ యూనిట్లు స్థాపించేందుకు సిద్ధమవుతున్నాయి. జీడీ మెట్రో ప్రాంతంలో శంషాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో కొత్త పరిశ్రమలు ప్రారంభం కానున్నాయి. ఈ పెట్టుబడుల వల్ల 5 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ప్రత్యేకంగా టెక్నికల్, రీసెర్చ్, మార్కెటింగ్, హెల్ప్ రంగాల్లో కొత్త అవకాశాలు ఉంటాయని చెప్పారు. రాష్ట్ర యువతకు శిక్షణతో పాటు స్థిరమైన ఉద్యోగాలు లభించే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని వివరించారు. శ్రీధర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం 200 కంపెనీలు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వాటిలో కొన్నిటిని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మిగిలినవి వచ్చే 6 నెలల్లో ప్రారంభమవుతాయని చెప్పారు. వీటిలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది, ప్రజల జీవనం ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడుల సదస్సులు నిర్వహిస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దుబాయ్, లండన్, సింగపూర్, అమెరికా వంటి దేశాల్లో తెలంగాణ ప్రతినిధులు పరిశ్రమలతో చర్చలు జరుపుతున్నారు. పెట్టుబడిదారులు రాష్ట్ర పరిశ్రమ విధానంపై నమ్మకం పెంచుకుంటున్నారని శ్రీధర్ బాబు తెలిపారు. మంత్రి తెలిపారు. ఉద్యోగాలే కాదు, యువత నైపుణ్యం పెంపొందించడమే మా ప్రధాన లక్ష్యం. ప్రతి జిల్లాలో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ శిక్షణ పొందిన వారు లైఫ్ చేంజెస్, బయోటెక్ రంగాల్లో పనిచేసే అవకాశం పొందుతారని అన్నారు. పెట్టుబడిదారులకు భూమి కేటాయింపు, పన్ను రాయితీలు, మౌలిక సదుపాయాలు అందిస్తామని మంత్రి చెప్పారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పర్యవేక్షిస్తుందని చెప్పారు. తెలంగాణలో పారదర్శకత పాలనలో పరిశ్రమలలో నూతన దశ ప్రారంభమవుతుందని అన్నారు. ఈ పెట్టుబడులు వల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతోందని, చిన్న వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయని మంత్రి చెప్పారు. పరిశ్రమలు స్థాపించిన ప్రాంతాల్లో రోడ్లు, నీటి సదుపాయాలు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపడతాయని తెలిపారు. ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. లైఫ్ చేంజెస్ రంగంలో పెట్టుబడులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు బలపరుస్తాయి. రాష్ట్రం పెట్టుబడుల కేంద్రంగా ఎదుగుతోందని వారు అభిప్రాయపడ్డారు. శ్రీధర్ బాబు వివరించినట్లుగా మరిన్ని అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక రోడ్ షోలు నిర్వహిస్తుంది. 2026 నాటికి మరో 2 లక్షల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. తెలంగాణలో పెట్టుబడుల సుడిగాలి వీచుతోంది. లైఫ్ చేంజెస్ రంగంలో 1,00,000 కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల హామీతో మంత్రి శ్రీధర్ బాబు ప్రజల్లో నమ్మకం నింపారు.
అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ. ఇంధన రంగం పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనుకూల వాతావరణమని హామీ. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల వాతావరణం మరింత బలపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇంధన రంగం పెట్టుబడులు, రిఫైనరీలు, గ్యాస్ ప్యాకేజీలపై చర్చలు జరిగింది. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబు, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీని సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలపై ఇరువురు సమగ్రంగా చర్చించారు. చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి విస్తృతంగా స్థలం ఉంది. ప్రత్యేకించి ఇంధన రంగంలో పెట్టుబడులకు ఇది అత్యంత అనుకూల రాష్ట్రమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే నూతన ఇంధన విధానాన్ని రూపొందించినట్లు ఆయన వివరించారు. సౌరశక్తి, గాలిశక్తి, బయోగ్యాస్, ఎల్ఎన్జీ రంగాల్లో ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. అబుదాబి కంపెనీ పెట్టుబడులు రాగలిగితే రాష్ట్రానికి సాంకేతికతతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇంధన శక్తిపైనే ఆధారపడి ఉంది. మేము స్థిరమైన విద్యుత్ సరఫరా, సౌకర్యవంతమైన రవాణా, పారదర్శకత విధానాలతో పెట్టుబడిదారులకు పూర్తి మద్దతు ఇస్తాం. మాకు కావాల్సిన దీర్ఘకాలిక భాగస్వామ్యం, స్థిరత్వం, అభివృద్ధి అని అన్నారు. అలాగే ఆయన ప్రతి జిల్లాలోనూ పరిశ్రమలు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటాం. ఇంధన రంగం రాష్ట్ర అభివృద్ధికి పునాది అవుతుందని స్పష్టం చేశారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు కూడా ఏపీ ప్రభుత్వ విధానాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రిఫైనరీలు, గ్యాస్ నిల్వ కేంద్రాలు, ఎల్ఎన్జీ టెక్నాలజీ ప్రాజెక్టులతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు. ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, తీర ప్రాంతం, రవాణా వసతులు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. ఇంధన రంగంలో పెట్టుబడులు పెరిగితే వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని చంద్రబాబు అన్నారు. ప్రతి పెట్టుబడిదారు రాగానే ప్రజలకు లాభం, రాష్ట్రానికి ఆదాయం, ఉపాధి పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఈ రంగంలో పెట్టుబడిదారులకు భూమి, పన్ను రాయితీలు, మౌలిక సదుపాయాలు అందిస్తుందని చెప్పారు. చంద్రబాబు పేర్కొన్నారు. ఇంధన రంగంలో పెట్టుబడులు సాధిస్తే ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ మార్కెట్లో పేరు తెచ్చుకుంటుందని, మా లక్ష్యం శక్తి సమృద్ధి రాష్ట్రానికిగా మారడం. ఇది కేవలం పరిశ్రమలకే కాదు, విద్యుత్, రవాణా, వ్యవసాయ రంగాలకు కూడా లాభం చేకూరుస్తుందని చెప్పారు. ఈ సమావేశానికి మంత్రి గోరంట్ల బచ్చయ్య చౌదరి, సచివాలయ అధికారులు, పారిశ్రామిక అభివృద్ధి శాఖ అధికారులు హాజరయ్యారు. ఇంధన మౌలిక వసతులపై వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏడిఎన్ఓసి వంటి అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు రాగలిగితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది ఏర్పడుతుంది. తదుపరి 2 సంవత్సరాల్లో కనీసం 40,000 కోట్ల పెట్టుబడులు రావచ్చని అంచనా. చంద్రబాబు ప్రతిపాదన ప్రధాన అంశాలు: తక్కువ పన్నులు, వేగవంతమైన అనుమతులు, 24 గంటల విద్యుత్ సరఫరా, పారిశ్రామిక భూక్షేపాత్రలు కేటాయింపు, రవాణా, పోర్టు సదుపాయాల విస్తరణ. ఈ ప్రోత్సాహాలతో విదేశీ పెట్టుబడిదారులు ముందుకు రావాలని ఆయన కోరారు. పరిశ్రమ నిపుణులు అంటున్నారు. చంద్రబాబు మళ్లీ అభివృద్ధి ప్రాధాన్యాన్ని ముందుకు తెచ్చారు. ఇంధన రంగంలో పెట్టుబడులు రాగలిగితే ఏపీ మౌలిక వసతులు మరింత బలపడతాయి. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ విజయవంతంగా ముగిసింది. ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు రాబోయే సూచన కనపడుతున్నాయి.